Go. TV ప్రతి అక్షరం ప్రజాపక్షం. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరం శ్రీ రామాంజనేయ కిరాణా జనరల్ స్టోర్ లో కేంద్ర ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న పచ్చిశనగ పప్పును విక్రయిస్తున్నామని బీజేపీ సీనియర్ నాయకులు విక్రమ్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జనతా ప్రభుత్వం సమయంలో తక్కువ ధరలకే ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించేదని అన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రామస్థాయిలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటు ధరల్లో ఉండాలని ఉద్దేశంతో రాయితీపై ఈ శనగపప్పును అందిస్తున్నారని అన్నారు. ప్రస్తుత మార్కెట్లో పచ్చి శనగపప్పు దుకాణందారులు 80 రూపాయలకు విక్రయిస్తుండగా కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారులకు 60 రూపాయలకు అందజేస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని మండలంలో ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే రానున్న రోజుల్లో బియ్యం మిగతా పప్పులు కూడా కేంద్ర ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామాంజనేయ కిరాణా జనరల్ స్టోర్ ప్రొప్రైటర్ రుత్తల మల్లేశ్వరరావు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం రాయితీపై ఇస్తున్న కంది పప్పును అందజేశారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఒక కందిపప్పు, శనగపప్పు, బియ్యము చౌకధరల దుకాణాల్లో తక్కువ రేటు విక్రయించడానికి ప్రవేశపెట్టినటువంటి భారత్ శనగపప్పు అనే డీలర్షిప్ నాతవరం మండలం నాతవరం గ్రామం శ్రీ రామాంజనేయ కిరాణా జనరల్ స్టోర్స్ రుత్తల మల్లేశ్వరరావు గారి కిరాణా షాప్లో ఒక డీలర్షిప్ ఇవ్వడం జరిగింది. కాబట్టి బయట మార్కెట్లో పచ్చి శనగపప్పు 80 రూపాయలు విక్రయిస్తున్నారు. అదే ఈ భారత కందిపప్పు ఈ యొక్క శ్రీ రామాంజనేయ కిరాణా జనరల్ స్టోర్లో ఈ యొక్క మల్లేశ్వరరావు గారి కిరాణా షాప్లో 60 రూపాయలకే లభ్యమవుతుంది. కాబట్టి నాతవరం మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల ప్రజలు, నాతవరం గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క షాపుకు వచ్చి ఒక కుటుంబానికి 1 కిలో పచ్చెనగపప్పు ఇవ్వడం జరుగుతుంది. 60 రూపాయలకే విక్రయిస్తారు. కాబట్టి బయట మార్కెట్ మీద 20 రూపాయలు తగ్గుతుంది. కాబట్టి నాతవరం మండలంలో ఉన్నటువంటి కస్టమర్లందరూ కూడా ఈ యొక్క శనగపప్పుని తీసుకొని కస్టమర్లందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము. అలాగే భారత్ శనగపప్పు నాతవరం శ్రీ రామాంజనేయ కిరాణా జనరల్ స్టోర్ ఆధ్వర్యంలో బయట మార్కెట్లో 80 రూపాయలు ఉంటే ఈరోజు భారత్ శనగపప్పు 60 రూపాయలకే ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఈ యొక్క కిరాణా స్టోర్కి వచ్చి ఒక కుటుంబానికి 1 కేజీ పచ్చెనగపప్పు 60 రూపాయలకే విక్రయించబడుతుంది. కాబట్టి అందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాము. భవిష్యత్తులో ఈరోజు బెల్ల కానీ లలిత బ్రాండ్ రైసు మార్కెట్లో 60 రూపాయలు విక్రయిస్తున్నటువంటి బియ్యం కూడా త్వరలో 25 రూపాయలకే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి పూర్వం జనతా పార్టీ జనతా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా చౌకధరల దుకాణంలో తక్కువ రేట్లకి విక్రయించడం జరిగింది. కాబట్టి ఆ విధంగా చేయాలని మంచి ఆలోచనతో ఉంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క కందిపప్పు కానీ శనగపప్పు కానీ బియ్యం కానీ పౌర సరఫరాల శాఖ కాకుండా ఈ యొక్క పబ్లిక్ మార్కెట్లో దొరకడం చాలా ఆనందంగా ఉంది చెప్పేసి ఈ సభముగా తెలియజేసుకుంటున్నాం. టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.